అండ్ పొత్తుల భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాల గురించి కూడా మనం ఫాస్ట్గా మాట్లాడేద్దామండి. రామ్ గారు, ఫస్ట్ ధర్మవరం నియోజకవర్గం. ఇక్కడ వై సత్యకుమార్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి ఈయన పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉండవచ్చు? ఇక్కడ పోటీ ఏ రకంగా ఉండవచ్చు? గారు వాళ్ళ పూర్వీకులంతా కూడా మహారాష్ట్ర వాళ్ళు సార్. వాళ్ళ తర్వాత వచ్చి ఇక్కడ మదనపల్లి ఏరియాలో స్థిరపడ్డారు. దే ఆర్ మరాఠాస్, బీసీ కమ్యూనిటీ ఆయన యాదవ్ కమ్యూనిటీ వస్తారు. వెంకయ్యనాయుడు గారి దగ్గర పిఏకి ఉన్నాడు. తర్వాత వెంకయ్యనాయుడు గారి బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బీజేపీలో బాగా స్ట్రాంగ్ గానే మంచి అధినాయకత్వంతో అనుబంధం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, బీసీ నుంచి వచ్చిన మంచి వ్యక్తి. ధర్మవరం ఇచ్చారు. ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ స్థానికంగా ఉన్న నాయకులు ఒకరు పంపించారు. విపరీతమైన గొడవలు ఉన్నాయి స్థానిక నాయకత్వం. అందువల్ల అక్కడ బీజేపీకి ఇచ్చారు టికెట్. అక్కడ రెండే ప్రాబ్లమ్స్, రాయలసీమ రీజన్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే సింబలు తొందరగా ఎక్కదు ప్రజలు, అదొక పెద్ద ప్రాబ్లం. రెండోది ధర్మవరం ముస్లిం జనాభా ఉన్నారు ధర్మవరం, వాళ్ళు పొరపాటు కూడా బీజేపీకి. ఆయన సత్యకుమార్ గారు మాత్రం ఆయన బీజేపీ టీం ని గట్టిగా దించుకున్నారు బయట నుంచి. అలా బలంగా ప్రతి మండలం గ్రామాన్ని విస్తృతంగా పనిచేస్తున్నారు. నేను పర్సనల్గా వెళ్ళి వచ్చాను, ఇక్కడ మీటింగ్ పెట్టి వచ్చాను ధర్మవరంకి వెళ్ళి, ఆయన కూడా కలిసాను. చాలా బాగా ఎలక్షన్ చేసుకున్నారు. ధర్మవరం మా బలిజ కమ్యూనిటీ కూడా 40,000 మంది ఓట్లు ఇక్కడ. వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. కానీ ఒక రెండే ఫ్యాక్టర్స్, మిగతా అక్కడికి పేద వర్గాల్లోకి కమలం గుర్తు అలవాటు ఉందా లేదా, రెండోది ముస్లిం పాపులేషన్ వాళ్ళు ఎంతవరకు ట్యాకిల్ చేయగలిగారు, వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు అన్నది. కానీ అవకాశాలు ఆయన వర్క్ చేసుకున్న విధానాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపులు బడి ఈయనకే నిలబడి సహకరించారు. అందరూ కూడా పెట్రాల సునీత వాళ్ళ కుటుంబం నుంచి గారు అందరూ కూడా ఈయనకే సహకరించారు. కాబట్టి నా 50-60% ఛాన్సెస్ ఆయన నెక్స్ట్ బీజేపీ వాళ్ళకి, బీజేపీ అభ్యర్థులకి వచ్చింది సింబల్ ప్రాబ్లమే. అనపర్తిలో అది ఎక్కువగా రాయలసీమ కోస్తా జిల్లాలో తేడా ఉంటుంది సార్. కోస్తా జిల్లాలో అంటే అర్థం చేసుకుంటారు. బీజేపీ ఒకప్పుడు ఇండివిజువల్ గా నిలబడి గోదావరి విశాఖపట్నం జిల్లాలో 5 నుంచి 7, 8 ఎమ్మెల్యేలు ఎంపీ గెలిచింది తెలుసా మీకు? బీజేపీ ఇండివిజువల్ గా పార్టీతో కలిసిన తర్వాత పత్రం అయిపోయింది. టీడీపీతో కలిసిన తర్వాత పత్రం మొదలైంది. ఆ పార్టీ 99 కదా, ఎమ్మెల్యేలు గెలిచింది ఆ పార్టీ. 99 కదా సార్. అంత చైతన్యం కలిగిన ప్రాంతాలు కోస్తా జిల్లాలో చైతన్యం ఉంది, రాయలసీమలో లేదు. రైట్, 99 అనుకుంటా. సబ్జెక్ట్ కరెక్షన్. రైట్. నెక్స్ట్ ఆధోని. అక్కడ పివి పార్థసారథి భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రముఖ డాక్టర్, అండ్ ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి. ఎలా ఇక్కడ ఏంటి ఆధోని పరిస్థితి? సార్ అది కూడా ఆదోని కూడా ఇదే ప్రాబ్లం సార్. ముస్లిం పాపులేషన్ బలంగా ఉన్నారు ఆదోనిలో. సీట్ ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ నేను ఆదోని ఒకటి, జమ్మలమూడి ఒకటి, 2 నియోజకవర్గాలు నేను వెళ్ళలేకపోయాను. టైం సరిపోలేదు. అయ్యో కార్నర్ కుటుంబం వల్ల వెళ్ళలేకపోయాను. కానీ ఆదోని, ఎమ్మిగన్నూరు, పత్తికొండ, మంత్రాలయము ఇవన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గం డామినేటింగ్ ఏరియాస్ కావు. బీసీలు, బోయలు, మిగతా కులాలు, ఎస్సీ కులాలు డామినేటింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా. రెడ్ల ఫ్యాక్షనిజం ఇవి కూడా ఉండవు, దౌర్జన్యాలు ఉండవు ప్రాంతాల్లో. ప్రజలు కొంత చైతన్యం కలిగిన ప్రజలే అక్కడ. అక్కడ ఓటింగ్ ఎవరు స్వచ్ఛందంగా ఓటింగ్ చేస్తారు. ఎక్కువ పెత్తనం అంతా కూడా బీసీ ఎస్సీలదే ఉంటుంది. అప్లాంట్స్, కర్నూలు జిల్లా అప్లాంట్స్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఆయన మంచి బీజేపీ క్యాండిడేట్ మంచి ఫైటే ఇచ్చాడు. అక్కడ బలమైన ఫైటే ఇచ్చాడు. గెలుపు చూసి ఎట్లా ఉంటాయి అంటే కేవలం వైసీపీ గెలవని రూల్ ఏం లేదు. అక్కడ వైసీపీ ఓట్ బ్యాంక్స్ అంటూ సొంతంగా ఓట్ బ్యాంక్స్ ఏమి ఉండవు ఆ రీజన్ లో. ప్రజలంతా కూడా బీసీఎస్సీ కుల సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వైశ్యాస్ బలంగా ఉన్నారు నా ప్రాంతంలో. ఖచ్చితంగా పోటాపోటీగానే ఉంది. పోటాపోటీ, టఫ్ ఫైట్. ఇక నెక్స్ట్ బద్వేల్. బొజ్జార్ రోషన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, దాసరి సుధా వైసీపీ అభ్యర్థి. ఎలా ఉండవచ్చు పోటీ బద్వేల్? రోషన్న ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ తాలూకు మనిషి అండి ఆయన. బీజేపీ పార్టీలో టికెట్ ఇచ్చారు. జమ్మలమూడి ఆదినారాయణ రెడ్డి కానివ్వండి, ఈయన కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ టీడీపీ సంబంధ అనుబంధం ఉన్న మనుషులు. వాళ్ళకి ఇక్కడ బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మా బలిజాస్ 45,000 ఓట్ల పైన బలిజాస్ ఓట్లు ఉన్నాయి. మిగతా బీసీ వర్గాలు ఉన్నారు బద్వేల్లో, ఎస్సీ సామాజిక వర్గం ఉంది. మొన్న బై ఎలక్షన్ బీజేపీ బై ఎలక్షన్ చేసింది. నేను వెళ్ళొచ్చాను, మొన్న కూడా వెళ్ళొచ్చాను. ప్రజలు స్వచ్ఛందంగా బాగా నిలబడి పనిచేశారు. మొన్న బీజేపీ క్యాండిడేట్ మాతో విస్తృతంగా అసలు అదే ఊరు పోరుమామిళ్ళ ఏరియాలో అయితే 2,000 మంది జనాభాతో బైక్ ర్యాలీ చేశారు స్వచ్ఛందంగా మా బలిజాస్ బీజేపీ పార్టీ సపోర్ట్. అది లాస్ట్ టైం అప్పుడు బై ఎలక్షన్ లో బీజేపీ బై ఎలక్షన్ నిలబడి 45,000 ఓట్లు పై తెచ్చుకుంది గతంలో.
ఆ ఓటు సింబల్ ప్రజలకు అలవాటు బై ఎలక్షన్ చేయడం. ఓకే. సో ఈసారి కూడా బలమైన ఫైట్ ఇస్తారు. నాకు తెలిసి అవకాశం ఉన్నప్పుడు గెలిచే ఛాన్సెస్ కూడా. రైట్, బద్వేల్లో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి. ఆయన మీరు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన వ్యక్తి. అండ్ డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఎలా ఉండవచ్చు జమ్మలమడుగు ఫలితం? ఆదినారాయణ రెడ్డి గారు ఆయన బలమైన ఫైటే ఇచ్చారు సార్. ఆయన ఆల్రెడీ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మంత్రి చేశాడు. ఆయన ఆల్రెడీ పట్టుకుంది ఆయనకి. ఆయన ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారు మంచి ఫైట్ ఇచ్చారు. గెలుపు ఛాన్సెస్ ఆయన. జమ్మలమడుగు ప్రజలకి ఆయన మనిషి అలవాటు ఉన్నాడు. ఆ పార్టీ సింబల్ అలవాటు ఉంది కాబట్టి ఓకే. అతను మొదటి నుంచి కూడా టఫ్ గా అతను ఎలక్షన్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. మంత్రిగా చేసుకున్నాడు. అందరితో గ్రౌండ్ లెవెల్ క్యాడర్, తండ్రి ప్రాంతంతో టీడీపీ క్యాడర్, అంతా క్యాడర్ తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ యాంటీ జగన్ వేవ్ లో ఖచ్చితంగా ఆయనకే అవకాశం. రైట్, జమ్మలమడుగు బీజేపీదే. ఇక విజయవాడ పశ్చిమం సుజనా చౌదరి ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు, ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడాలి అని చెప్పి అక్కడ పోతిన వెంకట మహేష్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉండి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి టికెట్ రాని కారణంగా బయటకు వచ్చేసి ఆయన వర్గాన్ని బయటకు తీసుకెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ మీద మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే చాలా అగ్రెసివ్గా ఆరోపణలు చేసిన పరిస్థితి. అలాగే అక్కడ షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. విజయవాడ పశ్చిమంలో ముస్లిం పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి అక్కడ ఫలితం ఏ రకంగా ఉండవచ్చు? సుజనా చౌదరి ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది? రామ్ గారు, ఎట్లా ఉంటుందని అంటేనండి, అంటే ఓడిపోయే స్థానాలు మనకు ఉపయోగపడతాయన్నీ తీసుకొచ్చి వేరే పార్టీలకు అంటగట్టారు టీడీపీ వాళ్ళు అనిపిస్తుంది సార్. విజయవాడ కేంద్రంగా, విజయవాడ సెంట్రల్ లో బీజేపీ పట్టుంది మొదటి నుంచి. బ్రాహ్మిన్స్ ఓటింగ్ ఉంది. ఆ మొదటి నుంచి పట్టు చూపించిన కాన్షియన్స్ దాన్ని వదిలిపెట్టి విజయవాడ వెస్ట్ తీసుకెళ్తారు. 50,000 ఓట్లు పైన ముస్లిం ఓట్లు ఉన్న ఏరియాలో మనం టికెట్ తీసుకుని బీజేపీ టికెట్ తీసుకుని ఏం చేద్దాం అంట. క్యాండిడేట్ బలిపోసం చేయడం కాబట్టి మనం చేసేది ఏం సార్? రెండోది, ఈ పోతిన మహేష్ నగరాల కమిటీ వాళ్ళకు 40,000 ఓట్లు, కాపులు ఓట్లు ఉన్నాయి. కాపులు ఓట్లు 30,000-40,000 ఓట్లు పైన ఓట్లు ఉన్నా కూడా నగరాల కమిటీ అతను టికెట్ రాలేదంటే వైసీపీకి వెళ్తూ అల్లవల్ల చేసిపోయారు. నగరాల కమ్యూనిటీ అతనితో వెళ్ళిపోయి బీజేపీకి బాగా ఇబ్బంది జరుగుద్దేమో నేను అనుకున్నాను. ఇలా కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చాను. కానీ నగరాల కమ్యూనిటీలో ఉన్న పెద్దలు అందరూ కూడా సుజనా చౌదరి గారికి పాజిటివ్ గా వచ్చారు, నేను సహకరిస్తామని అన్నారు. కానీ ముస్లింస్ ఓటింగ్ కొన్ని ఓటింగ్ ప్యాటర్న్ రావు. ఈయన మిగతా వర్గాలు ఎవరైతే ఉన్నారో, బీసీ వర్గాలు, మిగతా వర్గాలు ఎవరున్నారో వాళ్ళతో దగ్గరికి వెళ్ళటం, ఎలక్షన్ చాలా సీరియస్ గా ఎలక్షన్ జాగ్రత్త చేసుకోవడం, అందరిని కన్విన్స్ చేసుకోవడం, ఈ విషయంలో సుజనా చౌదరి గారు వాళ్ళకి అలవాటు మనిషిగా, ప్రజల్లో గుర్తింపు ఉన్న మనిషిగా ఆయన ప్రజల్లో బాగా తిరిగాడు, బాగా పనిచేసుకున్నారు. నేనైతే మాత్రం కాన్స్టిట్యున్సీ మనకు గెలిచే కాన్స్టిట్యున్సీ కాదు, అనవసరం ఇచ్చారని చెప్పని బీజేపీ ఇచ్చారని అనుకున్నాను. కానీ ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాడు. 50-50 టఫ్ ఫైట్. నెక్స్ట్ కైకలూరు కామినేని శ్రీనివాస్ 2014లో అక్కడ గెలిచి మంత్రి పదవి చేపట్టి ఆ తర్వాత 2019 నుంచి మొన్న ఆయన అభ్యర్థిగా ప్రకటించిన దాకా కూడా మళ్ళీ కైకలూరులో కనిపించలేదు అని చెప్పి వైసీపీ నాయకులు మొదట్లో ఆయన్ని ఎద్దేవా చేసిన పరిస్థితి. సో అక్కడ అదే బీజేపీలో కామినేని శ్రీనివాస్ అభ్యర్థిగా ఉన్నారు. అండ్ మీ కమ్యూనిటీ నుంచి దూలం నాగేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన వైసీపీ అభ్యర్థి. ఏం జరిగే అవకాశం ఉంది కైకలూరులో? కైకలూరు మొదటి నుంచి కూడా కాపులకి మిగతా వాళ్ళకి అవకాశాలను కాన్సిస్తా కొన్ని కారణాల వల్ల, ఈ రాజకీయ పార్టీలు చేసే ఏదో పనుల వల్ల ఏదన్నా కానివ్వండి, కమ్మాస్కి ఎన్నోసార్లు అవకాశాలు వచ్చింది. కమ్మాస్కి ఎమ్మెల్యేలు అయ్యారు. వాస్తవానికి వాళ్ళ జనాభా లేదు, వాళ్ళ పెత్తనం, వాళ్ళ డామినేషన్స్ లేవు. అయ్యేది అదే దూరం నాయకులు ప్రూవ్ చేశారు 2 సార్లు. అది నేనేమంటానంటే, కామినేని శ్రీనివాస్ గారు అద్భుత ప్రజారాజ్య పార్టీకి వచ్చారు, నిలబడ్డారు, ఓడిపోయారు. పోయినసారి అలయన్స్ లో బీజేపీ తరపు నుంచి నిలబడ్డారు, మంత్రి చేశారు. టీడీపీ పార్టీతో ఎక్కువ అనుబంధం ఉంటారు. పేరుకి బీజేపీలో ఉంటారు కానీ నేను ఎక్కువ అనుబంధం ఉంది టీడీపీ. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 5 ఏళ్లలో బీజేపీ పార్టీ ఇప్పుడు కనపడ్డారు. వెంకయ్యనాయుడు గారికి స్వాగతం పలుకుతూ బ్యానర్ ఎక్కడ చూశారు. మళ్ళీ మనం సడన్ గా సీట్ చూశారు. నేను షాక్ అయ్యాను. ఇదైతే పార్టీలో ఉన్నారు కదా, మళ్ళీ టికెట్ వచ్చింది. అయితే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వైజ్ తీసుకుంటే ఏమవుతుందంటే, దూరం నాగేశ్వరరావు గారు ఇప్పుడు 2 టర్మ్లు అయిపోయి 2 టర్మ్స్ వచ్చినాయి. 2 టర్మ్స్ వచ్చినాయి. అది వాస్తవానికి అతను కొంచెం గ్రౌండ్ లెవెల్లో కొంచెం ప్రజలతో కొంత చెప్పాం కదా, వైసీపీ పార్టీ అధిష్టానం పుణ్యమా అని చెప్పని ఎమ్మెల్యేలు అందరూ బలిపోతుంది.
ఆయన కొంత వ్యతిరేకత, ఆయన కాన్స్టిట్యూన్సీలో కొన్ని చోట్ల వ్యతిరేకత, కానీ అతనుకుండే సాలిడ్ ఓట్ బ్యాంక్స్ అతనుకుండే తులనాయిస్తో ఉండే ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఏమి పెద్దగా చెక్కు చెదిరే కాదు. కానీ అతని మీద అతని చేతుల్లో చేసుకున్న దాని వల్ల కొంత వ్యతిరేకత వచ్చింది. అదే కామినేని శ్రీనివాస్ గారికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు టఫ్ అయితే, ఇద్దరు హోరాహోరీగానే కొట్టుకున్నారు. ఎవరు గెలిచినా కొద్దిగా నేరో మార్జిన్ తోనే బయటపడారు. టఫ్ ఫైట్ తులనాయిస్లో తక్కువ వచ్చిన రైట్ అతనుకుండే ఓట్ బ్యాంక్స్ అతనుకుండే బలంగా. కానీ కామినేని శ్రీనివాస్ గారికి అతను తులనాయిస్రావు యొక్క వ్యతిరేకతే, అతని చేతుల్లో తీసుకున్న వ్యతిరేకతే కామినేని శ్రీనివాస్ గారికి గెలుపుకోలేదు. రైట్, అక్కడ టఫ్ ఫైట్ ఉంది కైక్లూరులో అనేది. నెక్స్ట్ అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఏ పార్టీ అంటే మీరు ఏం చెప్తారు? టీడీపీ అనే చెప్తారు ఎవరైనా, ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు అంటే ఎవరు నమ్మలేని పరిస్థితి, అనూహ్య పరిస్థితుల్లో, ఇంకా తప్పని పరిస్థితుల్లో. బీజేపీ నాయకులు ఎవరున్నారు? ఎవరు లేరు కదా, ఆయనే. ఏంటండి ఎవరు లేరు కదా, బీజేపీ సొంత నాయకులు ఎవరున్నారు? ఎవరు లేరు. శివకృష్ణరాజుకి ముందు బీజేపీ నాయకుడికి అక్కడ టికెట్ అనౌన్స్ చేశారు, ఎక్స్ఆర్మీ అతనికి ఇచ్చారు. అవును. ఈ అనపర్తి వలన పురంధరేశ్వరి గారు ఎంపీ సీట్ పార్టీ పోయినసారి కూడా అంతే 40,000 ఓట్లు 50,000 ఓట్లు తేడా పడ్డాయి ఆ అనపర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి బీజేపీ పార్టీ. దాని వల్ల బీజేపీ టీడీపీకి వరకు 40,000-50,000 ఓట్లు తేడా పడ్డాయి. దాని వల్ల మళ్ళీ ఎంపీగా బీజేపీ ఎంపీగా పురంధరేశ్వరి గారు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చివరి నిమిషంలో ఆయన్ని పక్కన తప్పించి టీడీపీ క్యాండిడేట్ నే తీసుకొచ్చి బీజేపీలో కండవా కనిపించి నుంచోబెట్టారు. ఓకే. అండ్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, ఆయనకు కూడా అనపర్తిలో మంచి పేరుంది సార్. అదే సార్ అంటే అనపర్తి వచ్చేరెడ్డికి ఫ్రమ్ ద బిగినింగ్ డామినేటెడ్ బై రెడ్డి కమ్యూనిటీ. రెడ్డి అంటే మళ్ళీ అందరూ కలిసి ఈ రెడ్డి అనుకుంటారు. వాళ్ళు గోదావరి జిల్లా గోదావరి నది యొక్క కాలువలు తవ్వటానికి పని చేయడానికి వచ్చిన వాళ్ళు, ఆ ప్రాంతాలు అలా పని చేయడానికి వచ్చి స్థిరపడిన వాళ్ళు రెడ్డి, ఈ రెడ్డి సామాజిక వర్గం కిందకి రాదు. నేను వేరే వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ కుటుంబపూర్వకాలు తీర్చారు, రికార్డు తీయించాను. రెడ్డి అంటే రెడ్డి పని అంటే ఊరు పెద్ద మున్సిపల్ పని అని అర్థం. అంతేగాని రెడ్డి అంటే ఊరికి పెద్ద, అంతేగాని కులం కాదు. అక్కడ రెడ్డి అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కిందకి రారంటే అది ఏ ఎస్సీ క్యాస్ట్ వేరే క్యాస్ట్ కిందకి వస్తే వాళ్ళు ఇక్కడ కాలువ దుబ్బేటప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి బతకడానికి వచ్చి పని చేసుకోవడానికి వచ్చి స్థిరపడిపోయారు ఈ ప్రాంతాలకు వచ్చి అని చెప్పి చెప్తారు వాళ్ళ నుంచి. వాళ్ళ తర్వాత వేరే వ్యాపారాల్లో, వడ్డీ వ్యాపారాలు, దొంగ నోట్లు, అప్పులు, అధిక వడ్డీలకు జనాలకు ఇవ్వటాలు, ఇలాంటి రకరకాల వాటిల్లో భయానకంగా భయంకరంగా పిచ్చలు విడిగా చట్టం లేదు ఏం లేదు ఎట్లా వాళ్ళు సంపాదించుకున్నారు, బాగా బలపడ్డారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డాగా ఉంది అనపర్తి అనేది ఈ రెడ్డి అనే సామాజిక వర్గం వలన. వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే సపోర్ట్ గా నిలబడ్డారు. అంత సపోర్ట్ గా నిలబడ్డ పరిస్థితుల్లో ఈ రోజున టీడీపీ క్యాండిడేట్ తీసుకొచ్చి బీజేపీ పార్టీ కండవా కప్పినంత మాట్లాడారు. ఇక్కడ ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం మిగతా కులాలందరూ కూడా ఏకం చేసుకుని అవకాశం ఉన్నందుకు జగన్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. రైట్. అంతేగాని ఈయన ఎదుగుతున్నాయి కూడా రెడ్డి అనపర్తి కష్టం, టఫ్ ఫైట్. ఎడ్జ్ వైసీపీగా చూపిస్తున్నారా ఎంత కొంత? అది మొదటి నుంచి కూడా అది కాన్స్టిట్యూన్సీ అక్కడ రెడ్డి అని చెప్పిన కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ తర్వాత వైసీపీకి సపోర్ట్, వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీని గెలిపించుకోలే ప్రయత్నం చేస్తారు కదా. ఇక నెక్స్ట్ విశాఖ ఉత్తరం, అక్కడ విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కూటమి తరపున. కమ్ముల కన్నపరాజు, కేకే రాజు అంటారు. ఎలా ఉండవచ్చు పోటీ విశాఖ ఉత్తరం? ఈ మామూలుగా అయితే ఆయన విష్ణుకుమార్ రాజు గారే వన్ సైడ్ గా గెలిచేస్తారు సార్, ఛాన్సెస్ ఆయనకి. కాకపోతే మన జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ అనేది పార్టీ పెట్టారు. జై భారత్ నేషనల్ పార్టీ ఆ నేషనల్ పార్టీ పెట్టి చాలా చోట్ల క్యాండిడేట్ నుంచో పెట్టారు. ఆయన విశాఖపట్నం నార్త్ డే ఆయనతో ఉన్న స్నేహం కొద్దీ నేను ఆ కాన్స్టిట్యూన్సీకి పోలా. కానీ ఏం జరిగింది ఎంక్వైరీ చేశాను నేను, ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేశాను. ఆ జేడి లక్ష్మీనారాయణ గారు నిలబడటం, విశాఖపట్నం జిల్లా కొత్తదనాన్ని కోరుకోవటం, నిజాయితీ గల్లోలకి అవకాశాలు ఇవ్వటం, మంచి వ్యక్తుల్ని ప్రోత్సహించడం అనేది విశాఖపట్నంలో ఉన్న గొప్పతనం. ఖచ్చితంగా ఎంత కాదన్నా జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఎలక్షన్ కష్టపడ్డాడు, తిరిగాడు, డబ్బులు గిబ్బులే ఖర్చు పెట్టకపోయినా కష్టపడ్డాడు, తిరిగాడు, ఆయన ఎలక్షన్ చేస్తున్నాడు. కానీ ఆయనకి ఎంతో కొంత ఓట్లు వస్తాయి కదా. విశాఖపట్నం నార్త్ ఈస్ట్ డామినేటెడ్ బై కాపు కమ్యూనిటీ, రాజు కమ్యూనిటీ చాలా తక్కువ అండి. మీరు 100లో లెక్కేసుకోవాలి రాజులు ఎంత మంది ఉంటారంట. కాన్స్టిట్యూన్సీ అలవాటు అయిపోయింది అంతే తప్ప రాజులు జనాభా ఉండే. మీ జేడీ గారు ఎవరి ఓటు చీల్చారు అక్కడ? ఎవరి ఓటు ఆయన వైపు వెళ్ళింది? కూటమి ఓటా వైసీపీ ఓటా? సహజంగా కాదండి, ఇట్లా ఉండదు.
వైసీపీ ఓట్ బ్యాంక్స్ పెద్దగా డిస్టర్బ్ అవ్వండి, కరుడు కట్టిన ఓట్ బ్యాంకులు కదా అవి వన్ సైడ్ గా పోతూ ఉంటాయి. అటొచ్చి చీల్చుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీయో బీజేపీయో జనసేన ఓట్లు చీల్చుకుంటారు. అటొచ్చి ఓట్ బ్యాంకు కొంత స్ప్లిట్ అవటం వలన విజయ్ కుమార్ రాజు గారు వన్ సైడ్ గెలవాలా, కొంత ఓట్ బ్యాంకు స్ప్లిట్ అయ్యే దాని వల్ల ఏమాత్రం ఏదన్నా పొరపాటు జరిగి ఏదన్నా చివరి నిమిషంలో ఇబ్బంది వచ్చి ఆయన ఏమన్నా అటో ఇటో అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ రాజులు కమ్యూనిటీతో కూడా మాట్లాడేశారంట కొంతమంది. అయ్యా ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే అదేదో నువ్వే వచ్చేసే టీడీపీకే వచ్చేసే అని కూడా గెలిస్తే నువ్వు వచ్చేసి అని కూడా అడగడం జరిగిందని. అక్కడ ఏదో చాలా జరుగుతున్నాయి, ఒకటి కాదు అనేక అంశాలు చూపిస్తారు మీరు. లేదండి అది టఫ్ అయితే సార్, ఓట్ బ్యాంక్ కొంత స్ప్లిట్ అవ్వటం వల్ల విజయ్ కుమార్ రాజు గారు గెలిచి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కొంత ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవటం వల్ల ఇంకేం ఇబ్బంది కలుగుతాను. రైట్, నెక్స్ట్ అరకు. అక్కడ ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. రేగం మత్స్యలింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పాంగి రాజారావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఎస్టీ నియోజకవర్గాల్లో మాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అన్నది చాలా సర్వే సంస్థలు, మెజారిటీ సర్వే సంస్థలు చెప్తున్నమాట. మీ మాట ఏంటి, మీ ప్రెడిక్షన్ ఏంటి చెప్పండి. అరకు అంటే అసలు ఈ సీట్లు వీళ్ళు తీసుకున్నారో వాళ్ళు అంటగట్టారా టీడీపీ వాళ్ళు ఇలాంటి సీట్లు? పేరుకి 10 సీట్లు 15 సీట్లు ఇస్తాను లెక్కలు చూపించడానికి ఇచ్చారా? వాళ్ళు ఇవ్వటం ఏంది, వీళ్ళు తీసుకోవటం. షెడ్యూల్ ట్రైబ్స్ బీజేపీకి అనుకూలం తెలుసా మీకు ఎవరికన్నా? తెలంగాణ పోతే ఆదిలాబాదు, నిజామాబాదు, ఆర్మూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ వన్ సైడ్ గా బీజేపీకి వేసేస్తారు. నరేంద్ర మోడీని చూసి ఇంకెవరు చూడరు, క్యాండిడేట్ తో సంబంధం లేదు. అదే అతను ఏ బాబురావు అండి, ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు, అదే షెడ్యూల్ ట్రైబ్. వీళ్ళు ఎవరితో ఏమి ఉండదండి, మోడీ గారు చూసేసేస్తారు. బికాస్ ఆ రీజన్స్ అన్ని మహారాష్ట్ర బార్డర్ తో అనుబంధం ఉన్నాయి, నార్త్ ఇండియాతో అనుబంధం ఉన్న ఏరియాస్. అక్కడ ప్రజలు హిందుత్వానికి సహకరిస్తారు, మోడీ గారికి ఓట్లేస్తారు. మన రాష్ట్రం దరిద్రపు రాష్ట్రం అయితే ఇది. పొద్దున్నేసే కన్వర్షన్స్ ఎక్కడ హిందువులు ఎక్కడ మిగిలారు సార్? మొత్తం కన్వర్టెడే కదా సార్. ఎస్టీలు షెడ్యూల్ ట్రైబ్ ఎవరు మిగిలారు సార్ మత మార్పులు చేయకుండా? ఇది జగన్ కూడా ఆ మాత్రం ఓట్లు పడుతున్నాయి అంటే కాంగ్రెస్ కు బలం ఉన్న ఓట్ బ్యాంక్ జగన్ టర్న్ అయింది అంతే. అంతేగా జగన్ గారిని చూసి జగన్ గారు ఏమన్నా ఉత్తరించారు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు? రాజశేఖర రెడ్డి గారు ఉత్తరించారా షెడ్యూల్ ట్రైబ్స్? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వాళ్ళు షిఫ్ట్ అయ్యి. మీ అంచనా ఏంటో చెప్పండి, సమయం తక్కువ. మీ అంచనా ఏంటో చెప్పండి. అరకు కాదు సార్, అది ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ఎవరు నిలబడ్డారు కదా అరకు బీజేపీ? కొత్తపల్లి గీత గారు. కొత్తపల్లి గీత గారు గతంలో ఎంపీ చేస్తున్నారు కాబట్టి ఆమెకు ఆ ప్రాంతంతో అనుబంధం ఉంది కాబట్టి ఆమె బీజేపీ తరపు నిలబడింది కాబట్టి ఆమె మనిషిని చూసి ఓట్లు వేయాల్సిందే కొద్ది గొప్ప. ఆమె మేనేజ్ చేయాల్సింది ఇటన్నిటిలే తప్ప గెలుపు ఒకసారి తక్కువ. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానివ్వండి, ప్రజలకి ఈ సింబల్స్ తెలియదు. బీజేపీ షెడ్యూల్ ట్రైబ్ ఈ రోజు కూడా చదువులు లేకుండా పడిచే ప్రాంతాలు అరకు, పాడేరు, చింతపల్లి, సీలేరు, ముంచి పుట్ట ఊర్లు, ప్రతి ఊరు నేను మైనింగ్ వ్యాపారం చేసి తిరిగాను అడుగులన్నీ. ప్రతి అంగుళం తెలుసు నాకు అక్కడ. వాళ్ళకి అసలు మామూలు ప్రపంచమే తెలియదు ఆ పాప బయట ప్రజలకి. వాళ్ళకి ఈ సింబల్స్ ఎలా తెలుసు సార్ వాళ్ళకి? మనం టికెట్లు తీసుకోవటం ఏంటి అది? కాబట్టి మనకి గెలుపు ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక ఫైనల్ గా హెచ్ఆర్లలో ఎన్ ఈశ్వరరావు బీజేపీ క్యాండిడేట్ కూటమి తరపున పోటీ చేస్తున్నారు, గొర్లె కిరణ్ కుమార్ వైసీపీ అభ్యర్థి. ఎలా ఉండవచ్చు ఇక్కడ ఫలితం? హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ, హెచ్ఆర్లో ఒకటి, భోగాపురం ఒకటి, నెల్లిమర్లో ఒకటి, ఈ బెల్ట్ అంతా కూడా చెప్పాను కదా సార్. ఆ కొద్ది బెల్ట్ తూర్పు కాపులు, ఓసీ కాపులు తెరగలు సమానంగా ఉంటారు, జనం ఉంటారు. బలమైన పాకెట్ సార్ హెచ్ఆర్లు వచ్చేది శ్రీకాకుళం జిల్లాలో. ఈ హెచ్ఆర్ల కళాయికట్రావు గారు ఎమ్మెల్యే చేశారు. ఎందుకు? 50,000 ఓట్లు తూర్పు కాపులు ఓట్లు ఉన్నాయి, 30 నుంచి 40,000 ఓట్లు ఓసీ కాపు. అంటే అత్యంత డామినేటింగ్. ఇవి కాకుండా వేరే కులాలు. ఆ నియోజకవర్గంలో మన బీజేపీ నాయకులు ఒక 50 ఇల్లు కూడా 10 ఇల్లు కూడా లేని చౌదరి కమ్యూనిటీ ఆయన తీసుకొచ్చారు. నేను వెళ్ళొచ్చా హెచ్చర్ కాల్సి అది అన్ని ఈశ్వరరావు గారు నుంచోబెట్టారు. చివరి మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇదేంటి ఎవరో బీజేపీ నుంచి ఎవరో తీసుకుని నుంచోబెట్టారు ఇక్కడ, ఇది ఓట్ బ్యాంక్ ఎలా యాడ్ అవుతుంది అని చెప్పని అన్నారు. కానీ ఎలక్షన్స్ వారం 10 రోజులు వెళ్ళేటప్పటికీ ప్రజలు నిదానంగా డైవర్ట్ అయ్యారు. అందరూ కూడా ఆయన చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చారు. ప్రజలందరూ కూడా మంచి అసలు బలమైన ఎలక్షన్ చేసుకున్నాడు. బలమైన ఓట్లే పడ్డాయి, బలంగా పడ్డాయి. గెలిచే అవకాశాలు ఉన్నాయి. కేవలం అక్కడ మైనస్ ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్. 10-50 కుటుంబాలు కూడా లేని కమ్మ సామాజిక వర్గం మనిషిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూర్చొని 70-80 వేల ఓట్లు ఉన్నాయి. తూర్పు కాపులు, ఓసీ కాపులు
మిగతా వీళ్ళు కూడా వదిలేసేయండి, ఇంకో బీసీ కులం ఎవరో ఒకరికి ఇవ్వండి. తాలింగులో ఇంకో వాళ్ళు కూడా లేరు, ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా లేరు. ఇచ్చుకున్న అది వేరు ఉండేది. ఒక కమ్మ సామాజిక వర్గం తీసుకొచ్చి నుంచోబెట్టడం వల్ల అక్కడ జనాల్లో వచ్చి డిసప్పాయింట్. ఇదేంటిది అసలు 10 ఇళ్ళు కూడా లేని వాళ్ళు తీసుకొచ్చి టికెట్ ఇవ్వటం డిసప్పాయింట్. ఎందుకంటే పాత రోజులు కావు, పిచ్చి రోజులు కావు, ఎవరు పెడితే నుంచోబెడితే గెలిచింది. ప్రజల్లో మా అవగాహన వచ్చింది, అభిప్రాయాలు పెరిగినాయి. ప్రతి ఒక్కరికి కులం గురించి సామాజిక విషయం తెలిస్తే మొదట్లో వ్యతిరేకించారు.